ఫస్ట్ పూలింగ్ తీసుకొని 11 సంవత్సరాలైనా డెవలప్ చేయలేదు. సెకండ్ పూలింగ్ అని చెప్పి 44,000 ఎకరాలు అంటున్నారు. కానీ ప్రభుత్వం సేకరించాలని నిర్ణయం తీసుకున్నది మాత్రం దాదాపు 1,00,000 ఎకరాలు ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. ఈ విధంగా ఈ రిలే నిరసన దీక్ష చేయటం వలన వెనకడుగేశారని చెప్పి ప్రభుత్వం అంటున్నారు. ఇదైతే మసిపూసి మారేడుగా చేయటమే. రైతుల్ని, రైతు కూలీల్ని వాళ్ళని మభ్య పెడతానికి జనాల్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు. ఖచ్చితంగా పూలింగ్ తీసుకుంటారు. తీసుకోవటం కూడా ఈ 40,000 ఎకరాలు కూడా కాదు, 1,00,000 ఎకరాల్లో తీసుకుంటారు. అందుకని రైతు ప్లాట్లు కొనేవాళ్ళు ఉండరు. కాబట్టి రైతులకి 1,250 గజాలతో పాటు ఎకరానికి ₹1 కోటి ఇవ్వాలని కోరుకుంటున్నాం. అట్లాగే రైతు కార్మికులకు నెలకి ₹10,000 మంత్లీ శాలరీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు వెనకడుగేసామంటున్నారు. సెకండ్ పూలింగ్ వెనకడుగేస్తే 10 నెలలు అయింది ల్యాండ్ కన్వర్షన్ ఆపి. ఇప్పుడు పెట్టుకుంటారు రైతు ల్యాండ్ కన్వర్షన్ ఇవ్వమనండి. అలాగే దాదాపు సంవత్సరం నుంచి ఎల్పీ నెంబర్ కొత్తది ఇవ్వాల. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎల్పీ నెంబర్ పెట్టుకుంటారు ఇవ్వమనండి. ఇవన్నీ కావాలని జనాలకు ఒకటి చెప్పడం ఒకటి చేయటం అట్లా చేస్తూ ఉన్నారు. మీడియా మిత్రులు కూడా ఏంటంటే కొన్ని మీడియాలు కొన్ని పార్టీలకు అతీతంగా పనిచేస్తూ ఉంటున్నారు. వాళ్ళు మాత్రం ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ ఇన్ఫర్మేషన్ బయటికి పంపిస్తూ ఉన్నారు. అంతేగాని వాస్తవాలు మాత్రం బయటికి రావట్లా. అందుకోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకొని స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు ఈ రిలే నిరసన దీక్ష జరుగుతూనే ఉంటుంది. ఇవాళ 17వ రోజు. ఈ విధంగా ఎన్ని రోజులు చేయడానికైనా మేమైతే సిద్ధంగానే ఉన్నాం. ఎవరెవరో వచ్చి మేము వెనకడుగు వేసాం కదా, మేము ఇంకా తీసుకోవట్లేదు కదా అంటే మీరు ఇంకా చేస్తున్నారు ఏంది, ఏమన్నా కాగితకాలు రాసిస్తారా ఏంది అంటున్నారు. అవసరం అయితే రాసిస్తారేమో. ఎందుకంటే 1,00,000 ఎకరాలు ఇవ్వాలి, 33,000 ఎకరాలు తీసుకొని రైతులు పాపం వాళ్ళ బాధలు ఎవరాలకి ఇస్తారు. వాళ్ళు చెప్పుకోలేక ఎవరికి వాళ్ళే కొంత పార్టీలు ఫీలింగ్లు ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఇతర ఏమైనా ఉండొచ్చు. బయటికి చెప్పుకోలేక ఎవరికి వాళ్ళు లోన్లు కుమిలిపోతూ ఉన్నారు రైతులు. అందుకని ఒకసారి చూసి ఇబ్బందులు చూసి కూడా మళ్ళీ రెండోసారి అదే ఇబ్బందులు పడకూడదని నేను అసలు పార్టీ స్థాపించిందే ప్రజల కోసం. ఆర్ఎస్ పార్టీ ఈ జేకేఆర్ ఉందే ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నించడానికి. ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు ఉండి ఎక్కడైనా అన్యాయం జరిగితే ప్రశ్నించేవాడు, అందుకని రెండోసారి గెలిచేవాడు. ఇప్పుడు అట్ట కాదు. ఈ 5 సంవత్సరాలు ఇబ్బందులు పెడతా ఉంటే చూస్తూ ఉండాలి, వ్యతిరేకొచ్చి రేపు మనకు ఓటేయాలి అన్నట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. అందువల్ల ఎప్పటికప్పుడు మారిపోతుంది. ఇప్పుడు వెంటనే 5 ఏళ్ళ ప్రభుత్వాలు. దీనివల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందో? ప్రజలకు ఏం ప్రయోజనం లేదు. అడిగి పని చేపిస్తే తెలిసిద్ది కాబట్టి వాస్తవమే కదా అని పనులు చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ గెలవడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఇదే విధంగా 5 సంవత్సరాల పొడుగు ఆయన ధర్నా చేపించాడు గెలవటానికి. అది కాదు కావాల్సింది. ఇప్పుడు ఏదైనా ప్రశ్నించాలి. రాజధాని విషయం కాదు, ఏ విషయం ఉండా ఎప్పటికప్పుడు జగన్ గారు కూడా ప్రశ్నించాలి. ఎందుకంటే అపోజిషన్ పార్టీలు ఉండేది అడగటానికే కదా. ఏదైనా నష్టం జరిగినప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది. ప్రతిపక్ష హోదా లేకపోయినా అపోజిషన్ పార్టీయే కదా అడిగి రైతుల తరపున కానీ ప్రజల తరపున కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఈ కూటమి మాత్రం చివరి దాకా ఉండిద్దని ఏమన్నా గ్యారంటీ ఉందా? చివరి దాకుండా ఏం చేశారు? 2014 కూడా మద్దతు ఇచ్చి 18లో చివరిలో 6 నెలలు ఎలక్షన్ ఉందనగా మరి ఏమైందో ఏంటో. అప్పటికప్పుడే చిన్నబాబు పెద్ద సూట్ కేసు బాబులని సపరేట్ అయిపోయాడు. కేంద్రం పాసిపోయిన లడ్డు ఇచ్చిందని చెప్పి సపరేట్ అయ్యాడు. మళ్ళీ కలుపుకొని ఇవాళ చేస్తున్నారు. ఇవాళ మాత్రం గ్యారంటీగానే ఉంటుందని ఏముంది? కొన్ని వాళ్ళకి అవసరమైన వాళ్ళు తీసుకున్నంత వరకు మద్దతు తెలిపి తర్వాత మళ్ళీ యాండ్ ఇవ్వకూడదని ఏమన్నా ఉందా? అందుకని సీఎం గారు కూడా ఆలోచించి ఇప్పుడు తీసుకున్న వాళ్ళే 11 ఏళ్ళు ఇబ్బంది పడుతున్నారు. టైం అయితే రోజుకి సీఎం పదవి అంటే విలువైన సమయం రోజుకు తరిగిపోతూ ఉంది. సంవత్సరం దాటిపోయి 2వ సంవత్సరం వచ్చింది. ఇంకెప్పుడు డెవలప్ చేయాలి? ఏదైనా చేయగలిగితే నిర్ణయాలు తీసుకొని టక చేసుకొని వెళ్ళిపోతేనే పనులు అవుతాయి. మళ్ళీ నెక్స్ట్ గెలవడానికి ఏం చేయాలనే ఆలోచనతో పనిచేయాలి. కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వీళ్ళు ఒప్పుకోవట్లేదు, టైం వేస్ట్ చేసుకోండి. ఏదో ఒక స్పష్టమైన హామీ ఇచ్చి నిర్ణయం తీసుకొని చేయాలి. చెప్పాం కదా, నిజంగా మీరు తీసుకునే ఉద్దేశం లేకపోతే ఈ ప్రాంతం మొత్తం కన్వర్షన్ చేసుకుంటారు, ఇచ్చేయండి. అలాగే ఈ ప్రాంతం మొత్తం ఎల్పీ నెంబర్ పెట్టుకుంటారు, ఇచ్చేసేయండి. వద్దన్నా ప్రభుత్వం తీసుకోవాలనుకుంటే ఆగదు. కాకపోతే
అభివృద్ధికి వ్యతిరేకం కాదు మేము. అందుకని ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చి 1250 గజాలు ఇవ్వండి, కార్మికులు కూడా నెలకు 10,000 ఇవ్వండి, తీసుకోండి. తీసుకొని మీరు 10 కోట్లకు అమ్ముకుంటారో 20 కోట్లు అమ్ముకుంటారో ఎటు, ఇది ఇండివిజువల్ రైతుల పొలాలు తీసుకొని వ్యాపారం ఇది. అందుకోసం రైతులకు కూడా న్యాయం చేసి తీసుకోమంటున్నాం. ప్రధాన డిమాండ్ అది. రైతులకి ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చి 1250 గజాలు ఇవ్వండి. పూర్వం తరతరాల నుంచి కాపాడుకొచ్చుకుంటున్న ఈ భూములు పోగొట్టుకొని బాధపడకుండా ఆ భూముల కింద వచ్చిన ప్లాట్లు ఉంటాయి, వీళ్ళు ఇచ్చే డబ్బులతో ఉపాధి గడిచిపోయింది. రైతులని కూడా అలాగే నమ్ముకొని తరతరాల నుంచి ఉండ కూలీలు కార్మికులకు కూడా నెలకు 10,000 ఇస్తే వాళ్ళకి న్యాయం జరిగింది. రాజధాని వచ్చింది కాబట్టి రాజధానిలో ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి. అందుకని మా ప్రధాన డిమాండ్ అది. ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఏ పార్టీ ఏ నాయకుడు వ్యతిరేకం కాదు. రైతులకి, రైతు కూలీలకి, ప్రాంత ప్రజలకి న్యాయం చేయమని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. నెలకు ₹10,000 ఇవ్వాలి, ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చి 1250 గజం ఇవ్వాలి. రైతులకి ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చి 1250 గజం ఇవ్వాలి. రైతులకి ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చి 1250 గజం ఇవ్వాలి. రైతు కార్మికులకి 1250 గజం ఇవ్వాలి. రైతు కూలీలకి నెలకు ₹10,000 ఇవ్వాలి. రైతులకి ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చి 1250 గజం ఇవ్వాలి. రైతు కూలీలకి నెలకి ₹10,000 ఇవ్వాలి. ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చి 1250 గజాలు ఇవ్వాలి. రైతు కూలీలకు కూడా నెలకు ₹10,000 ఇవ్వాలి. ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చి 1250 గజం ఇవ్వాలి. రైతులకి ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చి 1250 గజం ఇవ్వాలి. రైతు కార్మికులకి నెలకు ₹10,000 ఆర్థిక సాయం ఇవ్వాలి. రైతులకి ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చి 1250 గజం ఇవ్వాలి. రైతు కూలీలకి నెలకు ₹10,000 ఇవ్వాలి. రైతులకి ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చి 1250 గజం ఇవ్వాలి. మరి దానికి వెళ్తే లైటింగ్ ఫోకస్ పడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాజధాని అమరావతి రాజధాని రైతులకి రైతు 10,000 ఎకరాలు అంటున్నారు. కానీ ప్రభుత్వం సేకరించాలని నిర్ణయం తీసుకున్నది మాత్రం ఇది రిలే నిరసన దీక్ష చేయటం వలన వెనకడుగేశారని చెప్పి ప్రభుత్వం అంటున్నారు. ఇదైతే